జియాన్ మతి సైతం పోగొట్టి రోడ్డుపై పాటలు పాడేలా చేసిన అందాల లవ్లీ గుర్తుంది కదండి. అఫ్ కోర్స్ అంత సులువుగా మర్చిపోయే ఫిగర్ కాదులేండి అంటారు కుర్రాళ్ళు. మరి ఇంతకీ ఆమె ఇప్పుడు ఎక్కడుంది, ఎలా ఉంది, అసలు సినిమా ఫీల్డ్ లోకి ఎలా వచ్చింది ఇప్పుడు చూద్దాం. ఈ లవ్లీ అసలు పేరు అతిథి గోవిత్రికర్. ముంబైలో పుట్టిన ఈమెకి చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలని కోరిక. అందుకే ముంబైలోని ఒక మెడికల్ కాలేజ్ లో చేరింది. అక్కడ ఈమెను చూసిన ఒక మోడల్ కోఆర్డినేటర్ ఈమెకి అసైన్మెంట్స్ ఇవ్వటం మొదలుపెట్టాడు. అయితే అప్పట్లో సరదా కోసమే వీటిని చేస్తూ అనుకోకుండా మోడలింగ్ ఫీల్డ్ లో బోలెడంత గుర్తింపు తెచ్చేసుకుంది. అయితే అదే టైంలో ముఫాజాల్ అనే కో స్టూడెంట్ తో ప్రేమలో పడింది. మెడికల్ కోర్స్ అయిపోయాక పెళ్లి గురించి చెబితే ఇద్దరి ఇళ్లలో ఒప్పుకోలేదు. కారణం వారి మతాలు వేరు కావడం. కానీ చివరికి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ముఫాజాల్ డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అతిథి మాత్రం మోడలింగ్ లో దూసుకుపోయింది. 1999లో బ్లాక్ బస్టర్ మూవీ తమ్ముడుతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. అయితే అప్పటికే ఈమెకి పెళ్లైపోయింది. అయినా కూడా ఈమె మెయింటెనెన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉండేది. అదే సంవత్సరం ఒక పాప కూడా పుట్టింది. అయినా కూడా కెరియర్ ని ఆపకుండా ఏకంగా 10కి పైగా బాలీవుడ్ సినిమాలు చేసింది. ఇక 1996లో మెగా మోడల్ కాంటెస్ట్, అలాగే 2001 పెళ్లైన మోడల్స్ కి పెట్టిన మిస్ వరల్డ్ టైటిల్ సైతం గెలుచుకుంది. ఒక పక్క మోడలింగ్, మరో పక్క సినిమాలు, ఇంకో పక్క కమర్షియల్స్ చేస్తూనే 1999లో కైరా అనే పాపకు జన్మనిచ్చింది. జనరల్ గా మోడలింగ్ ఫీల్డ్ లో తల్లైన వాళ్లకు అంతగా ప్రాధాన్యం ఉండదు. అతిథికి మాత్రం డిమాండ్ తగ్గడం కాదు, పెరిగింది. చాలా తక్కువ కాలంలోనే ఆమె టాప్ మోడల్ గా ఎదిగింది. అయితే ముఫాజాల్ మాత్రం భార్యకు వస్తున్న ఫేమ్ కి సంతోషించాడు. అలా వాళ్ళిద్దరికి 2007లో జియాన్ అనే కొడుకు పుట్టారు. పెళ్లికి ముందు 7 సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. 1998 నుండి 2008 వరకు 10 ఏళ్ల పాటు హ్యాపీగా కాపురం చేశారు. కానీ ఇద్దరి ప్రొఫెషన్స్ వేరు కావటం, వాటి వల్ల చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియాలో కాపురం పెట్టారు. కానీ ఏం జరిగిందో తెలీదు. సడన్ గా పిల్లలని తీసుకొని ఇండియా వచ్చిన అతిథి డైవర్స్ కి అప్లై చేసింది. ఫైనల్ గా 11 సంవత్సరాల కాపురం కూలిపోయింది. ముఫాజాల్ మాత్రం ఆ తర్వాతి సంవత్సరమే వేరే పెళ్లి చేసుకున్నాడు. సింగిల్ గా పిల్లలతో ఉన్న అతిథి మాత్రం మళ్లీ మోడల్ గా రాణిస్తూ టీవీ షోల ద్వారా బాగా ఫేమస్ గా బిజీగా మారింది. 43 సంవత్సరాల వయసులో కూడా మెరిసిపోతూ ఇంకా సినిమా ఛాన్సులు అందుకుంటోంది. అయితే ఈ జంట విడిపోవడానికి మాత్రం ఈగో క్లాష్ అనే న్యూస్ మాత్రం అందరికీ ఎంతో బాధ కలిగించింది. మొత్తానికి అతిథి మాత్రం తెలుగులో అతిథిలా వచ్చి వెళ్లిపోయినా కూడా హిందీలో మాత్రం ఇప్పటికీ అదరగొడుతోంది. త్వరలోనే ఏ అక్క పాత్రలోనో అత్త పాత్రలోనో మళ్ళీ ఇక్కడికి రావడం ఖాయమనిపిస్తోంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.